హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఇంట్రాడే గురు. సో ఈరోజు ఒక బౌలింగర్ బ్యాండ్ స్ట్రాటజీ ఎలా అనేది చూద్దామండి. సో బెటర్ టు క్లోజ్ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తామని అనుకున్నాను. సో నా దగ్గర ఉన్న అన్ని స్టడీస్ తీసేద్దాం. బెస్ట్ ఒకసారి చూపిస్తాను. ఇది ఎంటీ స్క్రీన్ అండి. సో మీరు స్టడీస్లోకి వెళ్ళి 5 minutes సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చి తర్వాత 15 minutesలో అది వేరే. సో 5 minutes తీసుకున్న తర్వాత స్టడీస్కి వెళ్ళండి. బౌలింగర్ బ్యాండ్ తీసుకోండి సింపుల్గా. ఆ తర్వాత ఆర్ఎస్ఐ తీసుకోండి. ఓకే, ఇక్కడ మీరు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ 9 పెట్టుకోండి, ఇక్కడ 60 అండ్ 40 ఇలా పెట్టుకోండి. సో డన్ ఇట్. దెన్ అది అయిపోయిన తర్వాత మీరు ఇంకేం పెట్టుకోవచ్చు అంటే పివట్ పాయింట్స్ పెట్టుకోండి. ఆ పివట్ పాయింట్లో కూడాను పివట్ పాయింట్స్లో ఫిబొనాచి పెట్టుకోండి, జస్ట్ షేడింగ్ పెట్టుకోండి. అయిపోయింది, జస్ట్ బిల్డ్ అయిపోయింది. ఇందులో మీరు మార్చుకోవాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు కలర్స్. రైట్, గ్రీన్. ఓకే, సింబాలిక్గా ఉంటుంది ఈజీగా. సో అయిపోయింది మనకి ఇండికేటర్ సెట్టింగ్ మొత్తం అయిపోయిందండి. దట్స్ ఇట్. సింపుల్గా స్ట్రాటజీ ఏంటంటే 5 minutesలో బౌలింగ్ బ్యాండ్లో బై సిగ్నల్ ఎప్పుడు, సెల్ సిగ్నల్ ఎప్పుడు. సో బై సిగ్నల్ ఎలా మనం కన్సిడర్ చేస్తాము అంటే ఇది యాక్చువల్గా ప్రో స్ట్రాటజీ అండి. సో మెనీ ప్లాట్ఫామ్స్లో చాలా ఒక 15,000-20,000 అలా పే చేసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇదే చెప్తారు ఫైనల్గా. సో మనకు ఫస్ట్ క్రైటీరియా ఆర్ఎస్ఐ రావాలి, వచ్చింది. తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అనేది అబౌవ్ ది అప్పర్ బ్యాండ్, ఈ బౌలింగర్ బ్యాండ్ దీన్ని అప్పర్ బ్యాండ్ లైన్ అంటారు. ఈ అప్పర్ బ్యాండ్ లైన్ పైన క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు మన ఎంట్రీ ఏంటంటే ఇది అయిపోయింది. ఇక్కడ ఆర్ఎస్ఐ వచ్చింది, ఆర్ఎస్ఐ అంటే గ్రీన్ అబౌవ్ 60 ఉంది. సో ఓకే, 1 second. సో క్లోజ్ అయింది. దీని హై ఉంది కదా, దీని హై పైన మీరు ఎంట్రీ తీసుకోండి. అంతే, సింపుల్. ఎంట్రీ తీసుకోండి. 10 మీ స్టాప్ లాస్ వచ్చింది. సో ఇలా మీరు తీసుకుంటూ వెళ్తారా. ఎప్పుడు మీ ఎగ్జిట్ ఎప్పుడు. సో ఆపోజిట్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఖచ్చితంగా దీన్ని టచ్ అయ్యి కింద ఇక్కడ క్లోజ్ ఉండాలన్నమాట. దీని లోపల క్లోజ్ ఉండాలి. దీని లోపల క్లోజ్ అయిందా, ఎప్పుడైతే క్లోజ్ ఉందో దాని కింద ఒక రూపాయి, 1 రూపాయి దాని కింద స్టాప్ లాస్ పెట్టేసేయండి. అయిపోయింది. ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ దీని కింద రాలేదు కాబట్టి లైట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చింది చూసారా ఎంట్రీ ఇక్కడ. సో మరి సేమ్ దీని క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది లో కదా, దీని కింద మీరు తీసేసుకోండి. దీని కింద అంటే సపోజ్ ఎలా తీసుకుంటారు జనరల్గా ఏంటంటే ఎంట్రీ అది ఎలా తీసుకోవాలని చాలా మంది తెలియదు. ఎంఎస్ఐలో తీసుకోండి, ఎస్ఎల్ ఆర్డర్ పెట్టుకోండి. దీని లో ఎంత, 21.36 కదా, 21.36, 36. సో 36 అంటే 35 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే ఒక 10 రూపాయి అటు పెట్టుకోవాలి. 35.90. సో 35.90 దగ్గర ట్రిగ్గర్ అయ్యి 35 లోపల ఎక్కడో ఒక దగ్గర మీకు ట్రిగ్గర్ అయిపోతుంది అనమాట. ట్రిగ్గర్ అయిపోయి ఖచ్చితంగా మీకు ఆర్డర్ వస్తుంది. మీరు ఎగ్జిట్ ఎక్కడ చెప్పాను కదా. సో ఆపోజిట్ క్యాండిల్, ఇక్కడ ఆపోజిట్ క్యాండిల్ వచ్చింది. దీన్ని ఇది ఓపెన్, ఇది క్లోజ్ కదా. క్లోజ్ అయిన పైన మన స్టాప్ లాస్ ఇది పెడతాం. ఇనిషియల్ స్టాప్ లాస్ ఇది హిట్ అవ్వాలి. సో తర్వాత ఇక్కడికి వచ్చారా, ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీనిపైన స్టాప్ లాస్ పెడితే ఎగ్జిట్ పెడతాం. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. సో మీరు పర్ డే 1 or 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ రావు. ఇలాంటి సైడ్ వేస్ అంతా మీకు చాలా బౌలింగర్ బ్యాండ్ వల్ల సైడ్ వేస్ మొత్తం పోయి మీకు ఎగ్జాక్ట్ కాల్స్ వస్తే 99% మీకు చాలా యాక్యురేట్ కాల్స్ వస్తాయి. సో బిలీవ్ మీ, ఈవెన్ నేను కూడా డైలీ మన ఇంట్రాడే ఫ్రీ కాల్స్లో కూడా ఎలాగ ఇస్తాను. సో యూ గైస్ ప్రాక్టీస్ అండ్ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ లర్నింగ్. జై హింద్.